హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద స్టాపర్స్ ఇన్స్టిట్యూట్. ప్రీవియస్ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఏ రకంగా ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్ చదివితే మనం ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ని క్రాక్ చేయగలుగుతామని ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ ఏ రకంగా చదివితే మనం ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం డీల్ చేస్తూ వెళ్తే ఏ రకంగా మనం చదివితే మన ప్రిలిమ్స్ని క్లియర్ చేయగలుగుతాం అనే రకంగా డీటెయిల్డ్ బుక్ సిరీస్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్ బేస్డ్ ఆన్ కొన్ని వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి. మీరు డెఫినెట్‌గా ఏపీపీఎస్సీ క్రాక్ చేయాలని ఒక చాలా హ్యాపీ అండ్ ఒక కమిట్మెంట్‌తోనే ఉన్నారని మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వీడియోస్ చూస్తున్నారంటే డెఫినెట్‌గా మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎటువంటి ఇష్యూస్ వచ్చాయి అవి మేము చెప్తున్నాం కాబట్టి మీకు ఆ రకంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ మీరు ఈ వీడియోస్ చూస్తున్నారంటే డెఫినెట్‌గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు క్రాక్ చేయాలనుకుంటున్నారని మేము స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నాం. దానికి తోడు మా వంతు మేము ఈ రకంగా ఈ మెళకువలని మీ ముందుకు తీసుకొస్తున్నామండి. సో, బేసిక్‌గా ఈరోజు మనం ఇండియన్ హిస్టరీ తీసుకుంటే చాలామంది హిస్టరీ అంటేనే మిస్టరీ, చాలా కష్టం హిస్టరీ చదవడం. అందులో చాలా ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇయర్స్ అంతా మనకు అంత గుర్తుండదు. అట్ ద సేమ్ టైమ్ ఆ కింగ్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ టైమ్ లైన్స్ గుర్తుపెట్టుకోవాలి అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. సో, డెఫినిట్‌గా హిస్టరీ అంటే మిస్టరీ కాదని మీకు ఈ 15 మినిట్స్ వీడియోలో నేను మీకు క్లియర్ చేస్తానండి. హిస్టరీ ఈజ్ నాట్ ఎ మిస్టరీ. బేసిక్‌గా జస్ట్ హిస్టరీ అనేది ఏంటంటే ఒక ప్యాటర్న్ బేస్డ్‌గా మీకు వెళ్తా ఉంటదండి. మీరు ఏదైనా ఒక ప్యాటర్న్ బేస్‌తో చదువుకుంటే డెఫినిట్‌గా హిస్టరీ అనేది మీకు మిస్టరీ అయితే అవ్వదు. ఎందుకంటే హిస్టరీ ఒక సిస్టమ్ వైస్‌గా చదువుకోవాలండి ఏదైనా గూడా. సో, ఒక హిస్టరీ అనేది మిస్టరీ సబ్జెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇదొక ప్యాటర్న్ బేస్డ్. ఎలా అంటే ప్రతిదానికి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటదండి. సింపుల్ ఇంటర్ కనెక్షన్స్ పెట్టుకుంటే మీరు డెఫినిట్‌గా హిస్టరీని క్రాక్ చేయగలుగుతారు. నేను మీకు ఇప్పుడు ఒక కొన్ని టాపిక్స్ చెప్తానండి. ఎలా ఇంటర్ కనెక్షన్ పెంచుకోవాలని. సింపుల్ అండి. ఒక మనం ఒక ఫస్ట్‌గా హిస్టరీని మొత్తం చాప్టర్ వైస్ చదవకుండా అసలు ఏన్షియంట్‌లో ఏం పెట్టాడు? మిడివల్‌లో ఏం పెట్టాడు? మోడర్న్‌లో ఏం పెట్టాడు? అంటే ఒక్కసారి గనుక మీరు ఏన్షియంట్ గట్టిగా చదివితే చాలా క్లారిటీగా చాలా ఇంటర్ కనెక్టెడ్ అండి. సౌత్ ఇండియాలో ఏ కింగ్డమ్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో సౌత్ ఇండియాలో ఏం జరుగుతుంది? అట్ ద సేమ్ టైమ్ ఆ సైట్స్ ఎక్కడన్నా ఉన్నాయా? నెక్స్టు తర్వాత మనకు వచ్చేది బిగ్గెస్ట్ ఎంపైర్ వచ్చేసరికి మౌర్యన్. మౌర్యన్ టైమ్‌లో ఇక్కడే ఉన్నాయి ఏపీలో అండ్ సెంట్రల్ ఇండియాలో ఏమున్నాయి. సో, ఇది బేసిక్‌గా మనకు ఒక స్కెలిటన్. తర్వాత మనకు సెంట్రల్ ఇండియా నుంచి అట్లా ఒక ఏన్షియంట్ ట్రీ ఎళ్తది. అలాగే మీకు మిడియల్ గూడా అంతే. మిడియల్‌లో ఈరోజైతే సెంట్రల్ గవర్నమెంట్‌లో ఏదైతే ఉందో ఆ రకంగా ఓవరాల్ ఇండియాని ఏదైతే గవర్న్ చేస్తుందో ఆ రోజుల్లో, దాన్ని బేస్ చేసుకొని దానికి సామంత రాజులు ఎవరెవరున్నారో అనే రకంగా మనం చదువుకుంటే, మనకు కనెక్షన్ చేసుకోవాలండి. ఏదైనా గూడా మనం కనెక్షన్ చేసుకున్నప్పుడు మాత్రమే హిస్టరీని మనం చూడగలుగుతాం. సో, ఆ రకంగా మేము ఈ వీడియోలో మీకు హిస్టరీని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఏ రకంగా చదివితే మీకు బెటర్‌గా మార్క్స్ వస్తాయి, హిస్టరీలో ప్రిలిమ్స్ మీరు క్లియర్ చేయగలుగుతాం తీసుకురావడానికి మీ ముందుకొచ్చాం. సో, బేసిక్‌గా ఫండా ఏంటంటే ఒక స్కెలిటన్ లాగా చదువుకోవడం. తర్వాత ఒక టైమ్ లైన్ పెట్టుకోవడం. తర్వాత ఒక నిమోనిక్స్‌ని ఎలా మనం నిమోనిక్స్‌తో ఏ రకంగా మనం మెమరీ టిప్స్ పెట్టుకోవడం. ఆ రకంగా మీరు హిస్టరీని క్రాక్ చేయొచ్చండి. సో, ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. ఏపీపీఎస్సీ అంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచి వచ్చిన క్వెషన్ పేపర్స్‌లో ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నారు. ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ప్యాటర్న్ అనేది అర్థమవుతుందండి. సో, స్ట్రెయిట్ టు ద సిలబస్‌లోకెళ్తే ఏన్షియంట్ హిస్టరీ తీసుకుంటే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ అండ్ బేసిక్‌గా గుప్తన్ పీరియడ్ దాకా మనం వెళ్తామండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో మీరేం చదవాలి బేసిక్‌గా? వాట్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ అనుకుంటే, వెన్ వి గో టు ద నెక్స్ట్ థింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో మీరు బేసిక్‌గా కీ ఫీచర్స్ చూసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక కింగ్డమ్ తీసుకుంటా అండి సింపుల్. ఏదైనా ఫస్ట్ హిస్టారికల్‌గా ఏమన్నా మనకు అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయా? లైక్ ఏంటసలు మనం ఆ హిస్టరీని ఎలా చదువుతున్నాం? హిస్టరీని ఎయిదర్ మనకు తాళపత్ర గంధ్రాలు లాంటివి, తాళపత్ర గంధ్ర ఆహ్, గంధ్రాలు లాంటివి అండ్ ఆహ్, ఆ గ్రంథాల తర్వాత మీకు కాయిన్స్ ఏమన్నా ఉన్నాయా? అసలు ఇన్‌స్క్రిప్షన్స్ ఏమన్నా ఉన్నాయా? అలా బేసిక్‌గా వాట్ ఈస్ ద హిస్టరీ అని చదువుతాం. ఆ హిస్టరీ బేస్ చేసుకొని మీకు ఎలా హిస్టరీ మనం హిస్టోరియన్స్ ఎలా చూసారో చూస్తాం. సో, అర్బన్ సివిలైజేషన్‌లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో తీసుకుంటే వెరీ ఈ రోజుకి గూడా మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి మ్యాచ్ చేసే సిటీస్ లేవు. దట్ ఈస్ ద ఇన్‌స్పిరేషన్. టుడే స్వచ్ఛ భారత్ కావచ్చు చాలా వాటికి.
ఏంటి అసలు అంత అంత అర్బన్ ఇది ఇంకోటేంటంటే సింపుల్ పాయింట్ అండి. ఇక్కడ దీన్ని ఫస్ట్ అర్బన్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకు? వై? బికాస్ దే లివ్ అహెడ్ ఆఫ్ టైమ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్‌కి అర్బన్‌లో తీసుకుంటే గ్రిడ్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంటు. ఫస్ట్ అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నింది. తర్వాత స్టాండర్డైజ్డ్ మెజర్స్ అండ్ వెయిటింగ్ ఉండేది. తర్వాత నో క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ మోనార్కీ. సో, ఇక్కడ మోనార్కీ లేదు. మీరు ఒకసారి చూడాలి. ఎలా ఉంది ఇక్కడ కింగ్‌డమ్. సో, బేసిక్‌గా ఒక కింగ్‌డమ్ చదివేటప్పుడు మనం కింగ్ ఏంటి? కింగ్ ఏంటి? కింగ్ తర్వాత అతని కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. టుడే మీరు అందుకే కనెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు కూడా మీకు ఎవరు సీఎం అనుకోండి ఏపీలో కింగ్. అతని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు? అతని గవర్నమెంట్ ఏది? డెమోక్రసీకా? డెమోక్రటిక్‌గా ఉందా? లేకపోతే థియోఫాస్టికల్‌గా ఉందా? లేదా ఇంకే రకమైన ఆహ్, లైక్ మర్చెంట్స్ ద్వారా ఎన్నుకోబడిందా? ఇలా వాట్ ఈస్ ద సిస్టమ్ బేసిక్‌గా. ఆ సిస్టమ్ బేస్ చేసుకొని ఆ కౌన్సిల్స్‌లో ఎవరున్నారు? ఆ కౌన్సిల్స్‌లో వేసుకొని ఈరోజు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు. అదొక కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆహ్, సో పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ సెటప్ తర్వాత జాగ్రఫికల్‌గా డివిజన్స్ ఎలా అయింది? లైక్ ఈరోజు ఉన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఉందా? తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఉందా? తర్వాత డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఉందా? సేమ్ మీరు ఈ కనెక్షన్ చేసుకోగలిగితే యూ విల్ డెఫినైట్‌లీ లెర్న్ హిస్టరీ వెరీ వెల్ అండి. సో, ఈ రకంగా మనం కీ ఫీచర్స్ చూసుకుంటే ఇవి ఉంటాయి. మీకు ప్రతి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌లో ఇవుంటాయి. జస్ట్ మేము ఒక మెళకువలు చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం. సో, ఏంటసలు ఎకానమీ ఏంటి? తర్వాత అగ్రికల్చర్ సెటప్ అయిపోయింది. సారీ పొలిటికల్ సెటప్ అయిపోయింది. తర్వాత మీకు ఏంటి? తర్వాత ఎకనామికల్ సెటప్ ఏంటి? ఎకానమీ ఎలా రన్ అవుతుంది? బేసిక్‌గా ఎకానమీలో అగ్రికల్చర్ ఉంది. తర్వాత ఇండస్ట్రీస్ ఉన్నాయి. తర్వాత ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్స్ ఏం చేస్తున్నారు? ఇది బేసిక్ థింగ్ అండి. ప్రతి దీనికి దిస్ ఈస్ ద స్కెలిటన్. నెక్స్ట్ వచ్చేసరికి సొసైటీ. సొసైటీలో మనకి ఏంటసలు సొసైటీలో ఉమెన్ రోల్ ఎలా ఉంది? ఉమెన్ రెస్పెక్ట్ చేస్తున్నారా? సోషల్ ఈవిల్స్ ఏమన్నా ఉన్నాయా? అండ్ ఫైనల్‌గా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్‌లో మనకు ఏవైనా స్పెషల్‌గా కింగ్‌డమ్ ఏదైనా ఆర్నమెంట్స్ ఉన్నాయా? ఆహ్, ఆ తర్వాత లైక్ ఏదైనా ఎటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి. అండ్ పోయిట్స్ ఏమన్నారు? బుక్స్ ఏవి ఆ ఎరాకి సంబంధించి ఇలా చదువుకుంటే మీకు క్లియర్‌గా మీకు అర్థమైపోతది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఒక ఫ్లోలో ఉంటారండి. దిస్ ఈస్ వాట్ హిస్టరీ. హిస్టరీని మీరు నీట్‌గా చదువుకుంటే చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో అందరికి తెలుసు అర్బన్ సివిలైజేషన్ గ్రిడ్ ప్యాటర్న్స్ ఉంటాయని. అండ్ పాత్ హోల్స్ లేకుండా పాత్ హోల్స్‌తో ఉన్నటువంటి ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉందని. సో, ఇవంతా అందరికి తెలుసు. సో, హిస్టారికల్ క్వెషన్స్ ఎక్కడ అడుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్‌కి పశుపతి మహాదేవుడు చుట్టూ సీల్ ఎక్కడ లభ్యమైంది? అతని చుట్టూ ఏముంది? సో, ఇక్కడ అతని చుట్టూ ఏమి ఉన్నాయనే దానికి ఒక నిమోనిక్స్ ఉంటుందండి బెటర్ అంటే. అలా మీరు నిమోనిక్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. బెటర్ అంటే ఏంటి? బఫెల్లో అండ్ ఎలిఫెంట్, టైగర్ అండ్ రైనో ఇలాంటి ఒక నిమోనిక్స్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే హిస్టరీ నిజంగా మీకు చాలా వండర్స్ చేస్తది. అట్ ద సేమ్ టైమ్ ఒక అలాగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో నెక్స్ట్ తీసుకుంటే మనకు ఆహ్, హ్మ్, సైట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సొసైటీ ఇవి మీకు ఎవ్రీ సొసైటీలో వెల్ ఆర్గనైజ్డ్ అర్బన్ కల్చర్ ఉంది. మదర్ గాడెస్‌ని వర్షిప్ చేసేవాళ్ళు, ప్రొటోషివా ఉండేవాళ్ళు, ఫైర్ ఆల్టర్స్ ఉన్నాయి. సో, రిచువల్ బాత్స్ ఉన్నాయి. ఇవంతా మీకు తెలుస్తుంది. బట్ ఈ సైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లోథల్ అంటే వాట్ ఈస్ లోథల్? లోథల్ ఏముంది? డాకియార్డ్ ఉంది. సో, లోథల్, డాకియార్డ్ ఎగ్జామ్ పేపర్ రాగానే లోథల్ అని చూస్తేనే డాకియార్డ్ మీకు గుర్తు రావాలి. అలా చదవాలి. అదే విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ మనకి ఈ సీల్స్, సైట్స్ నుంచి వస్తాయండి క్వెషన్స్. అండ్ అక్కడ దొరికిన సైట్స్‌లో ఏంటి? లోథల్‌లో ఏముంది? హరప్పాలో ఏం దొరికింది? ఆ! తర్వాత మీకు ఆహ్, మొహంజదారోలో ఏం దొరికింది? అండ్ కాళీబంగన్‌లో ఏం దొరికింది? ఇవి జస్ట్ మీరొక లిస్ట్ ఒక చిన్న పేపర్‌లో ఒక రోజు చూడాలండి మీరు దీన్ని. ఒక పేపర్‌లో ఇటువైపు ఒక పేపర్ రాసుకొని, ఒక 3 పార్ట్‌గా పెట్టుకొని, మరి ఎక్కువ సినాప్సిస్ రాయకుండా, చిన్న సినాప్సిస్ చేసుకొని, జస్ట్ మీ కీవర్డ్ చూడంగానే వాట్ ఈస్ వాట్? వాట్ ఈస్ వాట్? అని గుర్తవ్వాలి. సో, ఇది మీరు ఒక 1 వీక్‌కి రివైజ్ చేయాలి. రివైజ్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఆల్ హిస్టారికల్ ఇష్యూస్ అనేది మీ మైండ్‌లో రన్ అవుతా ఉంటదనమాట. సో, ఆ రకంగా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌ని చదువుకోవచ్చు. ఇంక ఏంటి వాట్ ఈస్ ద రీజన్స్ ఫర్ డిక్లైనింగ్ డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. మ్యాక్స్ ముల్లర్ ఒకటి చెప్తాడు. ఆ! మార్టిమమ్ వీలర్ ఒకటి చెప్తాడు. సో, ఇవంతా గూడా మీరు చూసుకోవాలి. జస్ట్ ఒక సమ్‌టైమ్స్ కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్స్ వచ్చినప్పుడు మనం తప్పు చేయకుండా కరెక్ట్‌గా ఆన్సర్ చేయడానికి ఇలాంటి వాటిని గూడా మనం చూసుకోవాలి. సో, ఆ రకంగా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఆహ్, వేదిక్ కల్చర్ అంటే ఏంటి బేసిక్‌గా? ఎర్లీ వేదిక్ కల్చర్‌కి, లేటర్ వేదిక్ కల్చర్‌కి డిఫరెన్స్ ఏంటి? సభ ఏంటి? సమితి ఏంటి?
ఆ! అసలిక్కడ ఎందుకు ఇట్లా షిఫ్ట్ అయింది? పాస్టోరల్ ఎకానమీ కాస్త అగ్రికల్చర్ ఎకానమీగా ఎందుకు మారింది? వాట్ ఆర్ ద రీజన్స్? సప్తసిద్ధి రీజన్స్ నుంచి ఎందుకు గ్యాడ్జెటింగ్ ప్లేన్స్‌కి వచ్చి సెట్ అయ్యారు. సో, ఇవంతా మీకు ఉంటది. బట్ ఫ్లో మిస్ అవుతారు మీరు. ఆ ఫ్లోని ఎక్కడ కనెక్ట్ చేసుకుంటా, కనెక్ట్ చేసుకుంటా ఫస్ట్ ఒక ట్రైబల్ ఎకానమీ, ట్రైబల్ సొసైటీ ఉండేది. బార్టర్ సిస్టమ్ ఉండేది. ఆ రకంగా ఒక పాస్టోరల్ అండ్ నొమాడిక్ ఒక చోట సెటిల్ అయ్యేవారు గాదు. సో, బేసిక్‌గా 4 వేదాస్ కంపోజ్ చేశారు ఎర్లీ వేదిక్ టైమ్‌లో. సింపుల్ నేచర్ వర్షిప్ ఉండేది. సో, ఆ రకంగా మీరు చూసుకుంటే లేటర్ వేదిక్ పీరియడ్‌లో ఏం డిఫరెన్స్ వచ్చాయి చూడాలి. అగ్రికల్చర్‌లో ఏం డిఫరెన్స్ వచ్చింది? ఆ! మ మహాజనపదాస్ ఎలా రైజ్ అయ్యాయి? క్యాస్ట్ సిస్టమ్ ఏంటి? సో, ఆ రకంగా చూసుకోవాలండి. మీది ఒక సభ అంటే ఏంటి? సమిత ఏంటంటే సభ అంటే అసెంబ్లీ ఆఫ్ ఎల్డర్స్. సమితి అంటే జనరల్ అసెంబ్లీ. ఇలా ఎస్ఎస్ అని ఎక్కడొస్తది? సభా సమితి. బోత్ స్టార్ట్ విత్ ఎస్. కాబట్టి అది ఆ రకంగా మీరు ఎలా చూసుకోవాలో చూసుకుంటే మీకంటూ ఓన్ నిమోనిక్స్ తయారు చేసుకోవాలండి. ఇది ఎవ్వరు చెప్పేది కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగుంటది. అలా ఇందాక చెప్పినట్టు హరప్పాలో అంటే ఏంటి? 5000 ఇయర్స్ అగోన ఇండస్ వ్యాలీ ప్లాన్డ్ సిటీ ఉన్నాయని ఒక క్యూరియాసిటీతో చదవండి మీరు. అసలు ఏంటి ఇంత 5000 ఇయర్స్ ముందే ఇలాంటి ఒక సిటీ ఉందా? మన ఇండియాలో ఆరిజిన్ అయిందా? అలా చదువుకుంటే మీకు ఒక క్యూరియాసిటీ పెరిగి హిస్టరీని చాలా బాగా చదువుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు బుద్ధిజం ఏంది? జైనిజం ఏంది? అసలు బుద్ధుడికి, జైన్‌కి ఏంటి డిఫరెన్స్? ఎప్పుడైనా అండి మీరు అసలు ఎందుకు ఒక కాన్సెప్ట్‌ని క్లియర్‌గా క్వెషన్ చేయగలిగితే మీరు ఆటోమేటిక్‌గా రైట్ ట్రాక్‌లో ఉన్నట్టు. వై బుద్ధిజం వచ్చింది ఆ టైంలో? ఎందుకు జైనిజం వచ్చింది? వేదిక్ టైంలో లేటర్ వేదిక్ టైంలో స్పిరిచ్యువల్ నుంచి ఎందుకు ఎర్లీ స్పిరిచ్యువల్ నుంచి లేటర్‌లో ఆహ్, మోర్ రిచువలిస్టిక్ రిలిజియన్ ఎవాల్వ్ అయింది. పూర్ పీపుల్‌కి ఎందుకు ప్లేస్ లేకుండా పోయింది? ఎందుకు వర్ణ సిస్టమ్ అరైజ్ అయింది? సో, ఇలాంటి ఒక స్కెలిటన్ చదువుకోగలిగితే మీరు డెఫినిట్‌గా క్రాక్ చేయగలుగుతారు. అంటే ఇంకా ఇంత ఎక్స్‌ట్రీమ్ సొసైటీలో బుద్ధిజానికి ఒక ప్లేస్ అనేది ఒక అకామిడేట్ అయితే అయింది. ఆ ప్లేస్ ఏంటంటే దిస్ ఈజ్ మిడిల్ పాత్ బుద్ధిజం. ఇంకోటేంటో ఎక్స్‌ట్రీమ్ ఎసటిజం అంటే అది జైనిజం. సో, ఎప్పుడైతే మీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తే, మీరు ఆటోమేటిక్‌గా ఏదైనా కూడా ఈజీగా చదవగలుగుతారండి. అది మా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఎప్పుడైనా క్లారిటీ తెచ్చుకోండి. బుద్ధిజం అంటే ఏంటి? బోత్ మూవ్‌మెంట్ చేంజ్ బ్రాహ్మణికల్ సొసైటీ ఆర్డర్ అండ్ గేవ్ డిగ్నిటీ టు ద కామన్ పీపుల్ అండి. కామన్ పీపుల్‌కి బుద్ధిజంలో అండ్ జైనిజంలో ఏంటి? ఈ ఎయిట్ ఫోల్డ్ పాత్ ఇది డీటెయిల్స్‌గా మనం చెప్పగలుగుతాం. ప్రస్తుతానికి ఒక ఓవర్‌వ్యూ గాబట్టి మేము టైమ్ షార్ట్ వల్ల జస్ట్ ఒక ఓవర్‌వ్యూలో ఎళ్ళిపోతున్నాం. సో, మనం డీటెయిల్‌గా క్లాసెస్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకుందాం. బట్ కాకపోతే మీకు ఒక బేసిక్ ఒక ఐడియా ఉండాలి. ఏంటి సిలబస్ పైన అన్నందుకు ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. నెక్స్ట్ బుద్ధిజం, జైనిజంలో చూడండి ఒకసారి ఈ నోబుల్ ట్రూత్స్ ఏంటి? ఎయిట్ ఫోల్డ్ పాత్స్ ఏంటి? నిర్వాణ ఏంటి? సో, డిఫరెన్స్ ఏంటి? గాడ్ అంటే ఏంటి? సోల్ అంటే ఏంటి? సో, ఇవి మొత్తం మీరు చూసుకుంటే మీకొక క్లారిటీ వస్తది. ఇంక మీకు ఎలాగో ఒక కీ షీట్ ఒకటి తయారు చేసుకొని దాంతో ఏంటి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఏంటి? ఆ బుద్ధిస్ట్ టైమ్‌లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్స్ ఏమున్నాయి? అవి చూసుకున్నారంటే మీరు డెఫినిట్‌గా యూ విల్ బి 100% సక్సెస్‌ఫుల్ ఇన్ దిస్ ఎగ్జామ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి వై మౌర్యన్ ఎంపైర్ హాస్ బీన్ రైజ్డ్? హ్మ్. ఎందుకు అర్థశాస్త్ర కౌటిల్య ఏం చెప్పాడు? అక్కడున్న మనకు ఏంటి మన సోర్స్ ఏంటి? ఈ మౌర్యన్ ఎంపైర్ చదవడానికి. సో, ఏంటి అసలు ఆ మౌర్యం నుంచి ఒక సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ సిస్టమ్ అయింది. ఒక కింగ్డమ్స్ అనేది రైజ్ అయ్యాయి. సో, ఇది స్ట్రాంగ్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోవడానికి. ఏంటి అసలు మౌర్యన్ టైమ్‌లో మనకు ఇంత స్ట్రాంగ్ సిస్టమ్ ఒకటి రైజ్ అయింది. ఎలా రైజ్ అయింది? దానికి మూల కారణాలేంటి? ఇలా మీరు చూసుకుంటా పోతే ఒక నెక్స్ట్ గుప్తన్ గాని, తర్వాత వచ్చే ఏ కింగ్‌డమ్ అయినా గూడా మీకు చాలా ఈజీగా గుర్తుంటది. అక్కడ మనకు మెగాస్నిస్ ఇండికా ఏం జెప్తుంది? ఆ! సరే అశోక ఎందుకు ఆఫ్టర్ కళింగ వార్ బుద్ధిజం. అశోక ధర్మ పాలసీ ఏంటి? అంటే ఎడిక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎడిక్ట్స్‌లో ఏమేమి చెప్పారు అశోక గారు? అట్ ద సేమ్ టైమ్ మీరు అశోక వల్ల ఈరోజు హి ఈస్ ద ఫస్ట్ అంబాసిడర్ అన్నమాట అండి. సో, స్ప్రెడ్డింగ్ ఆఫ్ ద బుద్ధిజం ఫ్రమ్ ఇండియా టు నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ కావచ్చు. అట్ ద సేమ్ టైమ్ సౌత్‌లో శ్రీలంక కావచ్చు. సో, ఈరోజు మన ఇండియాలో బుద్ధిజం స్టార్ట్ అయినా గానీ, ఇట్ ఈస్ నాట్ హియర్ యాస్ అదర్ కంట్రీస్‌లో ఉన్నట్టుగా. ఆ రకంగా మీరు ఒక క్యూరియాసిటీ, ఒక కనెక్షన్ చేసుకుంటే డెఫినిట్‌గా హిస్టరీ నెవర్ బి ఏ మిస్టరీ. సో, ఇంక గుప్తన్ ఎంపైర్ తీసుకుంటే సేమ్. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ద గుప్తన్ ఎంపైర్? గుప్తన్ ఎంపైర్‌లో మనకు ఏంటి? హూ ఆర్ పొలిటికల్ సెటప్ ఏంది? తర్వాత అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఏంది? తర్వాత జాగ్రఫికల్ ఆహ్, డివిజన్స్ ఏంటి? తర్వాత మీకు ఏంటి అసలు? ఈ నవరత్న సిస్టమ్ ఏంటి? ఈ పోయిట్స్ ఎందుకున్నారు? వీళ్ళు రాసిన కాంట్రిబ్యూషన్ ఏంటి? అంటే ఇక్కడ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని ఎందుకంటారు బేసిక్‌గా? సో, మనకు ఆర్యభట్ట గారు కావాలంటే
ఇంకొక రకంగా చెప్పాలంటే ఇట్స్ రినైజాన్స్ అనుకోవచ్చండి. ఇండియన్ రినైజాన్స్ అని మనం అనుకోవచ్చు ఆ టైంలో. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా ఈరోజు జీరో మనం వాడుతున్నాం. ఆర్యభట్ట గారు కనిపెట్టారు. అలాగే లిటరేచర్‌లో కాళిదాస మనకు చాలా లాంగెస్ట్ ఇతిహాసాలు రాశారు. అలాగే ఎడ్యుకేషన్‌లో నలంద యూనివర్సిటీ అరైజ్ అయింది. సో, దట్స్ వై నాట్ ఓన్లీ గుప్తా నీతి కామన్ పీపుల్ ఎలా ఉన్నారో పక్కన పెడితే కల్చరల్‌గా ఇండియాని ఒక లెవెల్‌కి తీసుకెళ్ళింది ఏన్షియంట్ టైమ్‌లో. సో, ఆ రకంగా ఇండియాని ఎందుకు మనం అలా అంటాం? సో, ఆ టైంలో అజంతా కేవ్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కావచ్చు, స్కల్ప్చర్స్ కావచ్చు, ఎందుకు మన ఆ టైం నుంచి మనకు డిక్లైన్ అయింది. సో, ఈ రకంగా కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకుంటే డెఫినిట్‌గా మీకు సక్సెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ హర్షవర్ధన కనౌజ్ అసెంబ్లీ ఏంటి? ద సేమ్ టైమ్ హుమాయూన్ సాంగ్ ఎందుకొచ్చాడు? ఇతను మొత్తం కూడా డొనేట్ చేసి కట్టుబట్టలతో ఎళ్ళిపోయారని చెప్తారు. ఎందుకు అంత డొనేట్ చేశాడు హుమాయూన్ సాంగ్‌కి? అతను ఫస్ట్ ఇతను బుద్ధిజంని ఇతని తర్వాత ఇంత ఎవిడెంట్‌గా బుద్ధిజం తీసుకున్న కింగ్స్ తక్కువైపోతారండి. డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం కూడా స్టార్ట్ అవుతుంది. సో, దిట్ ఈస్ వాళ్ళ కనెక్షన్స్. ఏంటి ఇక్కడ కనెక్షన్స్ అనేది మనం చూసుకోవాలి. ఆ రకంగా మనం హర్షవర్ధనాన్ని కూడా మనం చదవాలి. హర్షవర్ధన అంటే ఏంటి అలాగా. సో, ఇక్కడ నుంచి మనం నేరుగా చైనీస్ ట్రావెలర్స్ ఎందుకొచ్చారు? డిక్లైన్ ఏం జరిగింది? మనం ఇంక మిడియవల్ చూసుకుంటే ఢిల్లీ సల్తనేట్స్ కావచ్చు అండ్ మొఘల్ ఎంపైర్ అండ్ భక్తి మూవ్‌మెంట్. సో, ఇక్కడ మనం బేసిక్‌గా చోళ ఎంపైర్‌లో తీసుకుంటే చోళాస్ ఎందుకు ఫేమస్సు? 2 రకాలండి. ఒకటి వాళ్ళు లోకల్ గవర్నెన్స్ ఇప్పుడున్న డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అప్పట్లోనే స్టార్ట్ చేశారు. తర్వాత వాటర్ హార్వెస్టింగ్ ఎంత చేశారు. అండ్ వాళ్ళ చోళాస్ అనేసరికి వాళ్ళు ఈరోజు ఆఫ్టర్ చోళాస్ ఒక నేవీ తర్వాత ఈవెన్ మోడర్న్ మిడిల్ మొఘల్స్ కూడా అంత మోడర్న్ ఆహ్, ఏదైతే ఈ మనకు నేవీ ఉన్నిందో, ఆ నేవీ ఉండేది కాదు. సో, దానికి లోకల్ గవర్నమెంట్‌లో వాట్ ఈస్ కొడవలై సిస్టమ్ అండ్ ఎందుకు వాళ్ళ ఎకానమీ అంత ఫ్లరిష్ అయింది. సో, ఇవంతా కూడా చూసుకోండి మీరు. అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ యునెస్కో రికగ్నైజ్డ్ సైట్స్ ఏమున్నాయి వీళ్ళ టైంలో. సో, ఆల్ హిస్టారికల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్‌లో యునెస్కో ఏమన్నా ఉన్నాయా? ఎవరి టైంలో బిల్డ్ చేశారు? ఇవంతా మీరు చూసుకుంటే దిస్ ఈస్ వాట్ మెళకువలండి. మీరు ఏదో చదువుతున్నాం అలా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. కరెంట్ సిట్యుయేషన్స్‌కి మ్యాచ్ అయ్యేటట్లు మీరు హిస్టరీని చూసుకోవాలి. ద సేమ్ టైమ్ ఢిల్లీ సల్తనేట్స్‌లో ఆ 5 డైనాస్టీస్ ఏంటి? వాళ్ళెవరు? ఖిల్జీస్ ఎవరు? స్లేవ్స్ ఎవరు? ఆ ఫ్లో ఉంటది. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ రిఫార్మ్స్ ఏంటి? తుగ్లక్ నవాబుద్దీన్ తుగ్లక్ యొక్క రిఫార్మ్స్ ఏంటి? ఎందుకు అతనికి ఇప్పటికి కొందరు పాలిటీషియన్స్‌తో తుగ్లక్‌తో పోలుస్తారు? ఏమన్నా అంత ఐ మీన్ అంత పిచ్చి పనులేమన్నా చేశాడా? రియల్‌గా ఆయన ఏం చేశాడు? సో, ఏంటి అసలు అనేది మీరొకసారి చూసుకుంటే డెఫినిట్‌గా కాంట్రోవర్సీస్ ఎక్కడుంటే అక్కడ మీకు క్వెషన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కాంట్రోవర్సీ చుట్టూ అంటే కాంట్రోవర్షియల్‌గా అడగరు క్వెషన్స్. క్లియర్‌గానే అడుగుతారు. బట్ ఆ పొలిటికల్ ఫిగర్ గాని, ఆ హిస్టారికల్ ఫిగర్ గాని మనకు కాంట్రోవర్షియల్‌గా ఉంటే క్వెషన్స్ వస్తాయి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ చూడండి ఒకసారి. అసలు ఆ టైంలో ఉన్న పోయెట్స్ ఎవరు? వీళ్ళు తీసుకొచ్చిన మార్కెట్ రిఫార్మ్స్ అయితే ఏంటి? అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే ఏదంటే ఇవంతా ఒకసారి చూసుకోవచ్చండి. ద సేమ్ టైమ్ మొఘల్ ఎంపైర్ కూడా సేమ్ అంతే. బాబర్, బాబర్ ఎందుకొచ్చాడు? ఫస్ట్ పానిపట్ వార్ ఏంటి? అసలు కంటెక్స్ట్ ఏంటి రావడానికి? సో, జహంగీరు ప్యాటర్న్ ఏం చేశాడు? అక్బర్ ఏం చేశాడు? షాజహాన్ ఏం చేశాడు? ఇంకా వీళ్ళు రిలేటెడ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ బుక్స్ దిస్ ఈస్ వాట్ బేసిక్స్. ఇలా చూసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఇంక భక్తికి, సూఫీకి ఏం డిఫరెన్స్? 2 కూడా మనకు ఈ సరెండర్ టు ద గాడ్ అండ్ ఇమెన్స్ లవ్ టువర్డ్స్ గాడ్. ఏంటసలు? దీంతో సౌరవాదీస్ అంటే ఏంటి? తర్వాత చిస్తీలంటే ఏంటి? ఈ రకంగా మీరు ఒక ఆర్డర్‌గా చదువుకోవాలి. ఈరోజు కూడా మీ ఊర్లలో, విలేజెస్‌లో దర్గాల దగ్గర కొందరు చూస్తుంటారు. కనెక్ట్ చేసుకోండి. ఎప్పుడైనా కనెక్ట్ చేసుకోండి. ఎందుకు ఈ దర్గా, ఈ చిస్తీ దర్గా ఏంటి? మనకు హాజీరత్ దర్గా ఏంటి? కడపలో దర్గా ఏంటి? మనకున్న దగ్గరలో ఉన్న వాటిలో కనెక్ట్ చేసుకుంటే ఇది పెద్ద కష్టమేం గాదు. మనం డే టు డే లైఫ్‌లో మనం చాలా వాటిని ఫాలో అవుతుంటాం. సో, ఆ రకంగా మీరు హిస్టరీని చూసుకోండి. బాబర్ వచ్చేసరికి ఏంటి ఫస్ట్ పానిపట్ వార్ చేశాడు. ఎందుకు చేశాడు? ఇలాంటివి మీరు కొన్ని బేసిక్ థింగ్స్ ఇక్తాదార్ సిస్టమ్ అంటే ఏంటి? మొఘల్స్‌కెళ్తే బ్యాక్ టు ద మొఘల్స్. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ రిఫార్మ్స్ ఏంటి? పర్షియన్ ఇన్‌ఫ్లూయెన్స్ లాంగ్వేజ్ పైన ఎలా ఉంది? సో, ఔరంగజేబు ఆహ్, ఆహ్, రివర్స్‌డ్ అక్బర్ పాలిసీస్ ఎందుకు జేశాడు? ఔరంగజేబ్ అంటే మనకు అడ్మినిస్ట్రేషన్ గుర్తొస్తది. షాజహాన్ అంటే మనకు ఆర్కిటెక్చర్. దిస్ ఈస్ వాట్. ఇంక శివాజీ తీసుకుంటే ఇంత చిన్న ఎంపైర్ నుంచి హౌ హి బికమ్ ఎ ఛత్రపతి శివాజీ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు గొరిల్లా వార్‌ఫేర్ టాక్టిక్సా? లేకపోతే అతని ఫోర్ట్ గొప్పతనమా? లేకపోతే ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్స్ అనేది ఇక్కడి నుంచే రాజయిందండి. ఈ రోజు కూడా మనం అది క్యాబినెట్ మినిస్టర్‌గానే ఉంటాం. అష్టప్రధాన్స్. ఏంటి అష్టప్రధాన్స్ ఏంటి? తర్వాత వచ్చే పేష్వా సిస్టమ్ ఏంటి?
సో, ఇలా ఒక ఫ్లో అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఈ రోజుకి కూడా శివాజీ ఎందుకు అంత రిలవెంట్‌గా ఉన్నాడు? వై శివాజీ బికమ్ వన్ ఆఫ్ ద రిలవెంట్ పొలిటికల్ ఫిగర్ ఈవెన్ టుడే అనేది మీరొకసారి చూసుకోండి. మస్ట్ అష్టప్రధాన శివాజీ 8 మినిస్టర్స్. సో, ఆ రకంగా మీరు చూసుకుంటూ ఎళ్తే ఈ శివాజీ గూడా మీకు పెద్ద ఇష్యూ ఉండదు. అండ్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఎవరు ఫస్ట్ వచ్చారు ఇవంతా ఫ్యాక్ట్ బేస్డే. ఇది మీకి అందరికి మోడర్న్ ఇండియా అంతో కొంతో కొంచెం ఈజీగానే ఉంటది. ఇక్కడ ఫ్యాక్ట్ బేస్డ్ అండ్ వాళ్ళ సిస్టమ్స్ ఏంటి, ఆ ఇయర్స్ ఏంటి చాలా ఇంపార్టెంట్. కానీ వీటికన్నిటికి గూడా మీరు 1498లో వాస్కో డ గామా వచ్చారు. తర్వాత పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ అందరూ వచ్చారు. ఫస్ట్ యాక్చువల్‌గా మనకు పాస్‌పోర్ట్ ఇచ్చిందేంటి ఇండియాకి పాస్‌పోర్ట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మీరు ఎళ్లి రూల్ చేయండని ప్లాసీ. ప్లాసీ అనేది ఒక ఈ రోజుతో ఒక పాస్‌పోర్ట్ లాగా పోల్చొచ్చు. ప్లాసీ వార్ తర్వాత మనకెందుకు బ్రిటిషర్సు ఆహ్, రూల్ చేయగలిగారు. దట్ ఈస్ ప్లాసీ ఈక్వల్ టు పాస్‌వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. సో, ఇలా చిన్న చిన్న నిమోనిక్స్ గుర్తుపెట్టుకోవడం. ఆ! తర్వాత వెల్లెస్లీ సబ్సిడైజ్ కంపెనీ రూల్ ఎలా ఉండింది. దాని తర్వాత క్రౌన్ రూల్ ఎలా ఉండింది. క్రౌన్ రూల్ తర్వాత కంపెనీ రూల్ క్రౌన్ రూల్ కంటే కూడా కంపెనీ రూల్ బాగుంది అన్న ఆ రకంగా ఎందుకెళ్లారు. డాక్ట్రిన్ సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటి? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటి? సో, ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా. అలా గుర్తుపెట్టుకుంటూ ఎళ్తే మీకు హిస్టరీ ఈస్ నాట్ ఎ మిస్టరీ. రివోల్ట్ ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటది. 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనుకుంటుంటారు. ఈస్ జస్ట్ మిటినీ అని కొందరంటారు. రాణి లక్ష్మీబాయి ఏం జేశారు? నానా సాహెబ్ ఏం జేశారు? బహదూర్ షా ఏం జేశారు? సో, ఆ రకంగా 1815 రివోల్ట్ ఈస్ రిజల్ట్స్ రిమెంబర్ ద గ్యాప్ ఆఫ్ అని. సో, ఈ రిజల్ట్స్ ఏంటసలు 1815 రివోల్ట్ రిజల్ట్స్ ఏంటి? వాటి తర్వాత ఏంది? ఎంత డ్రాస్టికల్‌గా హిస్టరీ అనేది మనకు ఎవాల్వ్ అయ్యి ఇండిపెండెన్స్ దూర ద ఒక ఫస్ట్ కాన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చింది ఫస్టు. అలా డీటెయిల్‌గా మనం ఇప్పుడు చెప్పుకోలేమంటే టైమ్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల. బట్ స్కెలిటన్ అయితే ఇస్తున్నాను మీకు. సో, ఏంటి ఇలా ఎలా చేశారు? ఇంకా సోషల్ రిఫార్మర్స్‌లో రాజా రామ్మోహన్ రాయ్ ఏంటి? ఈశ్వర్ విద్యాసాగర్ ఏం చేశారు? దాని తర్వాత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఏం చేశారు? వివేకానంద ఏం చేశారు? ఇలా మీకు ప్రతిదీ మోడరేట్ ఫేజ్ ఏంటి? మోడరేట్ ఫేజ్‌లో 1885 నుంచి 1905 దాకా మోడర్న్ ఫేజ్ అని, 1905 నుంచి 1920 దాకా ఎక్స్‌ట్రీమ్ ఫేజ్ అని, 1920 నుంచి 1947 నుంచి గాంధీయన్ ఫేజ్ అని. సో, ఏంటి బేసిక్‌గా మోడరేట్ వచ్చేసరికి వాళ్ళు అడిగారు. ఎక్స్‌ట్రీమ్ వచ్చేసరికి డిమాండ్ చేశారు. గాంధీ ఫేజ్ వచ్చేసరికి యాక్ట్ చేశారు. ఇలా మీ ఇష్టం. అది నేను చెప్పలేను. ఐ కాంట్ సే హౌ యూ ఆర్ గోయింగ్ టు రిమెంబర్ థింగ్స్ అని. మీకు నచ్చినట్టు రిమెంబర్ చేసుకుంటే హిస్టరీ ఈస్ నాట్ ఎ మిస్టరీ. ఒకసారి ఈ రిఫార్మ్స్ ఏంటి? ఎందుకు ఆ రిఫార్మ్స్ చేయాల్సొచ్చింది? సో, 1920లో ఆ రకంగా రిఫార్మ్స్ అయిన తర్వాత ఫ్రీడమ్ మూవ్‌మెంట్ ఏంటి? కాంగ్రెస్ ఎందుకు ఫార్మ్ చేశారు? తర్వాత 1815 రివోల్ట్ అయితే ఎర్లీ నేషనలిజం బాయ్‌కాట్ ఏం జరిగింది? 1920లో. తర్వాత సాల్ట్ మార్చ్ 1930 డూ ఆర్ డై ఇండిపెండెన్స్ స్ట్రగుల్. సో, సర్దార్ పటేల్ తర్వాత ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ద్వారా ఎలా మనం ఈ ఫేజెస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ తర్వాత యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా ఎలా జరిగింది? ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఎలా జరిగింది? సో, ఈ రకంగా మీరు ఒక ఫ్లోతో 1956లో స్టేట్ రిఆర్గనైజేషన్‌లో ఏపీ ఎలా ఫార్మ్ అయింది? సో, ఇట్స్ ఆల్ ఫ్లో. ఒక్కసారి మీరు కనెక్ట్ చేసుకోగలిగితే హిస్టరీని చాలా ఈజీగా చదువుకొని బాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నేను చెప్పింది ఒకటే అండి. మీకు ప్రతి చాప్టర్ చదివిన తర్వాత సింపుల్ మీరు ఒక పేపర్ తీసుకోండి. ఏ4 షీట్ తీసుకోండి. తీసుకొని 3 పార్ట్స్‌గా పెట్టుకోండి. అసలు చిన్న నిమోనిక్స్ రాసుకోండి. ఏదో మీరిప్పుడు పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటే స్టేట్ ఏముంటది? స్టేట్ ఏంటి? సెంటర్ ఏంటి? తర్వాత డిస్ట్రిక్ట్ ఏంటి? ఇలా ఒక ఫ్లో చార్ట్ ఏసుకోండి. మీకు ఎవ్రీ వీక్‌కి కొత్త చాప్టర్ చదవండి. నెక్స్ట్ వీక్ సండే వచ్చేసరికి ఆ చాప్టర్‌ని రివైజ్ చేయండి. మీరు మొత్తం మళ్ళీ బుక్స్ తీసుకోకూడదండి. జస్ట్ మీ కీ షీట్ తీసుకోవాలి. ఆ కీ షీటు ఒక మొత్తం ఓవరాల్‌గా మీరు రేపు ప్రిలిమ్స్‌కెళ్తుంటే జస్ట్ లైక్ ఒక 10-15 పేపర్స్‌లో మీరు మొత్తం గూడా ప్రిలిమ్స్‌ని ఒక రౌండ్ అప్ చేయగలగాలి. సో, ఈ రకంగా మీరు ప్రిపేర్ అయితే మీకు డెఫినిట్‌గా హిస్టరీ అనేది మీకు స్ట్రాంగ్‌గా క్లియర్ చేయగలుగుతారు. సో, ఈ డ్యూ టు ద షార్ట్ ఆఫ్ టైమ్ మనం ఎక్కువ ఆల్రెడీ చాలా టైం వాడుకున్నాం. సో, హిస్టరీని ఎంత చెప్పినా తక్కువే కాబట్టి, మనం నెక్స్ట్ టైమ్ ఒక వీడియో వచ్చేటప్పటికి చాప్టర్ వైస్ వద్దాం. అప్పుడు మీకు ఇంకా మెళకువలు చెప్తాను. మీకు నచ్చితే ఈ యొక్క మా యొక్క చిన్న దీన్ని మీరు దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీకు నచ్చితే కామెంట్ అండ్ షేర్ చేయండి. మేము ఇంకా కొన్ని వీడియోస్‌తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వ్యూయింగ్ అండ్ యువర్ పేషెన్స్ అండి. థాంక్ యూ.